మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల ఇరాన్ ప్రజలు తీవ్రంగా గాయపడుతున్నారు. వాళ్ళకి వైద్యం కూడా అందడం లేదు. గాయపడినటువంటి వారికి మాత్రమే కాదు, మామూలుగానే ఇప్పుడు అక్కడ వైద్యం ఆగిపోయింది. సో దాని అంతటినీ కూడా ఇప్పుడు భారతదేశం భర్తీ చేయడానికి తొలి విడతగా ఒక వైద్య సహాయాన్ని అయితే పంపించింది. దానికి సంబంధించి ఇరాన్కి చెందినటువంటి రాయబారి కార్యాలయమే స్పందించింది. భారత ప్రజలు పంపిన వైద్య సహాయం విజయవంతంగా ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీకి చేరిందని, ఇరాన్ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని రాయబారి కార్యాలయం అయితే పేర్కొంది. దేశంలో ఆరోగ్య సేవలపై తీవ్ర ఒత్తిడి ఉన్న సమయంలో ఈ సహాయం అందడం పట్ల మేమెంతో ఆనందంగా ఉన్నామని కూడా చెప్పారు. అలాగే భారత్ ఏం పంపించిందంటే, ముఖ్యంగా అత్యవసర చికిత్సకు అవసరమైనటువంటి జీవరక్షక మందులు, ఆసుపత్రుల్లో చికిత్సకు అవసరమయ్యే అత్యాధునిక పరికరాలు, గాయపడిన వారికి చికిత్స అందించేందుకు అవసరమైన ఇతర వస్తువులు పంపించడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు చైనా, రష్యా, గల్ఫ్ దేశాలు అవి కూడా వాళ్ళ యొక్క వీటిని ప్రకటించారు. మేము కూడా మా యొక్క వైద్య పరికరాలు పంపిస్తున్నాం అన్న విధంగా ఇరాన్కి అయితే మాట ఇచ్చారు. వాళ్ళు కూడా ఇప్పుడు ప్యాకింగ్ చేస్తున్నాం అంటున్నారు. రష్యా అయితే ఇప్పుడు అదే పనిలో ఉంది. చైనా కూడా పంపించడానికి సిద్ధం పడుతుంది. ఇప్పటికే చైనా ఈ రెడ్ క్రెసెంట్కి $2 లక్షల కూడా ఇవ్వడం జరిగింది.